హలో ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనము హింజ్ పివోట్ పాయింట్ సెలెక్ట్ చేసాము. తర్వాత హింజ్ ఏదైతే ఆ, ఉందో రౌండ్ షేప్ అది క్రియేట్ చేసాము. సో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్లు ఈ లెన్ ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్ ఎలా రెడ్యూస్ చేయాలనేది మనం డిస్కస్ చేసాము. సారీ, ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో ఇది రెడ్యూస్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ పివోట్ పాయింట్ అనేది ఇది దగ్గరగా తీసుకోవాలి. సో అన్ సో అంతకంటే ముందు మనం ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్. సో నార్మల్గా ఆటోమొబైల్ ఫ్లాప్స్ ఇట్లా గ్యాప్ కనపడవు కదా. సో మనం ఆ గ్యాప్ ఫస్ట్ ఫిల్ చేద్దాం. దాని తర్వాత మనము ఇది ఎంత దగ్గరికి తీసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో నేను ఎక్స్ట్రూడ్ తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఒక ఫ్లాంజ్ టైప్ కావాలి కాబట్టి సో ఆ ఫ్లాంజ్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ నాకు జస్ట్ 3 mm థిక్నెస్తో కావాలి. అందుకనే ఆఫ్సెట్లోకి వెళ్ళి సిమెట్రీ సెలెక్ట్ చేస్తున్నాను. సిమెట్రీ కాదు, సారీ, టూ సైడెడ్. ఒకటి 0, ఇంకొకటి 3+0. ఆపోజిట్లో ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్. ఇది హైట్ వచ్చి ఒక 5 mm తీసుకుందాం ఫ్రెండ్స్. యునైట్ చేస్తున్నాను. దీనికి మనం ఫిల్లెట్ ఇద్దాం. ఫిల్లెట్స్ ఇస్తే చాలా బాగా కనపడతాయి. ఆటోమొబైల్లో ఫిల్లెట్స్ ఇవ్వడం సో కొంచెం అడ్వాంటేజ్. అవి చాలా స్మూత్గా కనపడడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. 1 mm తీసుకుంటున్నాను లోపల. ఫస్ట్ ఏదైతే ప్యానల్ నేను రఫ్గా డిజైన్ చేశానో ఫస్ట్ మనం ప్లాస్టిక్స్ అనుకుందాం. తర్వాత షీట్ మెటల్ క్యాస్టింగ్ ఎలా చేయాలో మనం 1 by 1 తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ కాన్సెప్ట్ డెవలప్ చేసిన తర్వాత 1 by 1 మనం పోదాం. ఓకే, సో అక్కడ 1 mm ఇచ్చినాము కాబట్టి ఇక్కడ ఈక్వల్గా ఇవ్వాలి. సో 1 mm ప్లస్ 3 వాల్ థిక్నెస్, పార్ట్ థిక్నెస్, సారీ. సో ఇప్పుడు సెక్షన్ తీసుకొని చూసుకుంటే సో మనకి ఇది ఈక్వల్. ఇది ఏదైతే 3 ఉందో అది ఫిల్లెట్ కూడా మెజర్ చేసినప్పుడు 3 రావాలి. ఓకే, సో 3 వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఎక్కువ తక్కువ ఇస్తే ఏమవుతుందంటే ఈ వాల్యూ తగ్గడము పెరగడం జరుగుతుంది. ఓకే, ఈక్వల్గా ఇవ్వాలి. ప్లాస్టిక్స్లో ఈక్వల్ థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఇంజెక్షన్ మోల్డింగ్. ఆటోమొబైల్ మోస్ట్లీ ఇంజెక్షన్ మోల్డింగే ఫాలో అవుతారు ఎక్కువ, ప్రొడక్షన్ ఎక్కువ కావడం కోసం. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఈ గ్యాప్ అనేది ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? సేమ్ ఎక్స్ట్రూడ్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఆపోజిట్ సైడ్ ఇక్కడ వచ్చి మనకి థిక్నెస్ లోపల వైపు రావాలి.
సో ఓకే, మళ్ళీ యూనిట్ చేస్తున్నాను దీనికి. నా వీడియో నా వీడియోస్ స్లోగా అనిపించచ్చు మీకు ప్రెసెంట్, ఎందుకంటే ఆ, అసలు ఎన్ఎక్స్ రాకుండే వాళ్ళకు కూడా రాకుండే వాళ్ళని కూడా నేను కన్సిడర్ చేసుకుని స్లోగా చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, మనం ఫిల్లెట్ ఇచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ వాల్ అనేది ఆ, ఇంకొక వాల్ అనేది క్లోజ్కి మనం యూజ్ చేద్దాం. ఓకేనా? దానికని చెప్పి నేను ఒకటి జీసీఎస్ తీసుకుంటున్నాను. నాకు మిడిల్లో రావాలి కాబట్టి, సో ఈ ఎడ్జ్ తీసుకుంటాను. ఓకేనా? ఓకే, సో మనం ఇప్పుడు రఫ్గా ఒక వాల్యూ వేసుకుందాం ఇక్కడ, తర్వాత యూనిట్ చేద్దాం. ఓకేనా? బయట ఎంత తీసుకున్నా కానీ పర్లేదు, కానీ లోపల మాత్రం మనం కొంచెం ఇక్కడ. ఓకే, ఫస్ట్ రఫ్గా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనము తర్వాత ఫైన్ ట్యూనింగ్ అనేది ఒక ఫైన్ ట్యూనింగ్ అనేది తర్వాత చేసుకుందాం. ఓకేనా? సో ఇది ప్రస్తుతానికి 140 ఆఫ్ అంటే టోటల్ 280 అవుతుంది. సో ఇది ఒక 90 తీసుకుంటున్నాను నేను. సో ఈ వాల్యూస్ వచ్చి రఫ్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి బౌండరీ అవతల ఉండాలి అంతే, కానీ ఈ దగ్గరగా బౌండరీ దూరంగా ఉండాలి అంతే కానీ. సో సేమ్ ఎక్స్ట్రూడ్ 3 mm తీసుకుంటున్నాను. ఇది వచ్చి ఆపోజిట్లో ఉండాలి, సో డౌన్ సైడ్. సో ఇక్కడ యూనిట్ వచ్చి ఈ ప్యానల్ చేస్తున్నాను నేను, టార్గెట్. ఇక నాకు అవుటర్ రీజన్ అవసరం లేదు కాబట్టి, సో దాన్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇటువైపు నుంచి చూద్దాం. సో మనకి ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ మనకి ఉంది కాబట్టి, ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఏది కనపడలేదు చూడండి. ఇప్పుడు సెక్షన్ తీసుకొని చూసుకుందాం, సరేనా? ఎలా వచ్చింది. సో ఇది క్లాష్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ మనం 3 హైట్ వచ్చి 5 mm తీసుకున్నాము. సో మినిమం 5 mm రిక్వైర్మెంట్ ఉండాలి. మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఏదైతే ప్యానల్ ఉందో ఇది ఎక్కువ తీసుకుందాం. సో ఇక్కడ 0.5 కానీ 1 mm కానీ మనము గ్యాప్ మెయింటైన్ చేద్దాం, సరేనా? ఎక్స్ట్రూడ్ ఏది ఇది. సో సో 3 mm ప్లస్ 0.5.
ప్రస్తుతానికి 0.5 ఎక్స్ట్రా తీసుకుందాం, సరేనా? సో మళ్ళీ ఇది ఎంత వరకు ఉందో మళ్ళీ మనం ఈ మిడిల్లో తీసుకోవాలి. ఒకటి ఇప్పుడు సెక్షన్ తీసుకుంటాం. చూసారా ఫ్రెండ్స్, గ్యాప్ ఉన్నట్లు మనకి అనిపిస్తుంది. దీన్ని మెజర్ చేసి చూద్దాం. సో 0.5 ఉంది. ఓకే, ప్రస్తుతానికి రఫ్గా 0.5 అనుకుందాం. తర్వాత మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సరేనా? సో ఫస్ట్ ఇక ఇక్కడ ఫిల్లెట్స్ ఇచ్చేద్దాం, సరేనా? సో ఇక్కడ 2 mm ఫిల్లెట్. సో కొంచెం అవుట్ సైడ్ కనపడుతుంది కాబట్టి 2 mm కొంచెం 2 mm ప్లస్ 3. ఇక్కడ లోపల కూడా బాగా కనపడాలి కాబట్టి లోపల కూడా ఫిల్లెట్ ఇచ్చేద్దాం. ఒక 10 mm రఫ్ ఫిల్లెట్. ఓకే, సో మనకి ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ కనపడలేదు. సో మనకి ఏదైతే ఈ రీజన్ ఉందో అది మనకి కన్ఫామ్ అయిపోయింది, ఇటు వరకే వస్తుందని. సో దీని తర్వాత ఈ మధ్యలో ఎక్కడికైనా మనం మూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పివోట్ పాయింట్ అనేది మనం ఒక చోట ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనము ఒక 1 by 1 మనము చేసుకుంటూ వెళ్దాం, సరేనా? ఇప్పుడు లాస్ట్ టైం మనం తీసుకున్నది వచ్చి 35 తీసుకున్నాం ఈ ఎడ్జ్ నుంచి. ఇప్పుడు 15 mm అంటే 20 mm కన్సిడర్ చేసుకున్నాం, సరేనా? సో 15 mm మనం ముందుకు మూవ్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమి గ్యాప్ అయితే ఉంది. మనం ఈ డయామీటర్ తగ్గిద్దాం, ఎందుకంటే ఇక్కడ తీసుకొని ఇక్కడ ఇలా రావాలి కాబట్టి. -35 -15 దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది క్లాష్ అవుతుంది ఈ ఏరియాలో. సో ఇప్పుడు డయామీటర్ ఏదైతే లాస్ట్ టైం మనం తీసుకున్నామో దానికంటే కొంచెం తక్కువ అయింది ఇప్పుడు. సరేనా? ఫస్ట్ ఈ క్లాష్ అనేది రిమూవ్ చేద్దాం.
దీనికి దగ్గరలో ట్రిమ్ చేద్దాం ఫ్రెండ్స్. సో 1 mm గ్యాప్ ఇస్తున్నాను ప్రస్తుతానికి. తర్వాత మనం పెంచుకోవచ్చు గ్యాప్ని. నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఈ పోర్షన్ నేను ట్రిమ్ చేస్తున్నాను, ప్లేన్ తీసుకొని ఈ ప్లేన్కి. ఎక్స్ట్రా పోర్షన్ ఇక్కడ వచ్చింది. సో దీన్ని రిమూవ్ చేసేద్దాం, నెట్లో యాడ్ అయింది కాబట్టి. సో మనం ఇప్పుడు రెడ్యూస్ చేసాము ఈ హింజ్ డయామీటర్ అనేది. తర్వాత ఇక్కడ ఏదైతే మనకి లాస్ట్ టైం గ్యాప్ కనపడుతుందో అది కూడా క్లోజ్ చేసేసాం. ఇక్కడ కొంచెం గ్యాప్ కనపడుతుంది, అది హింజ్ వల్ల. దాన్ని కూడా రిమూవ్ చేద్దాం 1 by 1. మనము స్టెప్ బై స్టెప్ పోదాం, సరేనా? సో ఇప్పుడు 20 mm డిస్టెన్స్లో మనం ఈ పివోట్ పిన్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ పివోట్ని ఈ ప్యానల్కి ఎలా ఫిక్స్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, సరేనా? సో ఇంతటితో ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.